మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నేటికి 3 సంవత్సరములు గడుస్తున్నప్పటికీ కూడా మరి ప్రాజెక్టు కొరకు సర్వం త్యాగం చేసినటువంటి త్యాగదనుల సమస్యల పరిష్కారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా దారుణం. ఇవాళ వేలాది కుటుంబాలు మరి స్వరాష్ట్ర ప్రయోజనాల కొరకు దాదాపుగా 30,000 ఎకరాలు 15,000 కుటుంబాలు పూర్తి స్థాయిలో త్యాగం చేసినటువంటి సందర్భం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రాజెక్టులో నీళ్లు నింపి ప్రాజెక్టుల పేరు మీద కోట్ల రూపాయలు దండుకోవడం మీద ఉన్నటువంటి సోయి మరి త్యాగదనుల యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారంలో ఉండకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చి మధ్యమానేరులో పోస్తారు, మధ్యమానేరు నుంచి అంతగిరిలో పోస్తారు, అంతగిరి నుంచి రంగనాయక సాగర్ తీసుకెళ్తారు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి తీసుకెళ్తారు. రాష్ట్రం అంతా నీటితో కూడుకున్నటువంటి రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నారు. భూ నిర్వాసితుల యొక్క భూములన్నీ బలవంతంగా లాక్కొని ఆర్థికంగా నష్టపెట్టడమే తప్పితే ప్రాజెక్టుల వల్ల ఇప్పటికీ నేటికి ఎక్కడ ఒక ఎకరానికి కూడా అదనంగా నీరిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించినట్టు దాఖలా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2005 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ మధ్యమానేరు ప్రాజెక్టు దాదాపుగా 20 ఏళ్ళు అవుతా ఉంది. 20 ఏళ్ళుగా చాలామంది ఎంతో ఆశతో తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు మా భూములకు, మా ఇళ్లకు, మా కుటుంబాలకు నష్టపరిహారం రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈరోజు స్వరాష్ట్రం వస్తేనన్నా, ఎందుకంటే 2005లో ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ మధ్యమానేరు ప్రాజెక్టు మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరముల అధికారంలో ఉంది. కానీ ప్రాజెక్టు మీద కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి సోయి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మరి నిర్వాసితుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలే. ఏది ఏమైనా స్వరాష్ట్ర సాధన ఉద్యమం మొదలైంది. స్వరాష్ట్రం సాధించుకుంటానన్నా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రాజెక్టు ఒకవైపు పూర్తి చేయడం, ఒకవైపు మా పెండింగ్ సమస్యలు, మా ఇండ్ల పైసలు అయితేనేమి, మా భూముల పైసలు అయితేనేమి, మా కుటుంబాల పైసలు అయితేనేమి, మా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలకు అబ్బాయిలకు నష్టపరిహారం వత్తదేమో అని చెప్పేసి గంపెడు ఆశతో ఎదురు చూస్తే స్వరాష్ట్రం వచ్చింది. 7 ఏళ్ళు అయింది. 1కి 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండు. ఇక్కడ ఈ జిల్లా మంత్రిగా కేటీ రామారావు అయిండు. స్థానికంగా శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని అయింది. కానీ వాళ్ళు 1కి 2 సార్లు మరి పదవులు అనుభవిస్తున్నారే తప్పితే ఈ యొక్క ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు మాత్రం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. ఒక రకంగా బాధేస్తూ ఉంది. ఇలా స్వరాష్ట్ర సాధన ఉద్యమమైనా ఇక్కడ ఎమ్మెల్యేగా రమేష్ చెన్నమనేని గెలిపించుకోవడమే మేము చేసిన తప్ప, లేకపోతే అటువైపు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేటీ రామారావును గెలిపించుకోవడమే మేము చేసిన తప్ప, లేకపోతే మా బోయినపల్లి మండలానికి చెందినటువంటి ముంపు గ్రామాలు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి రవిశంకర్ని గెలిపించుకోవడం మా నిర్వాసితులం చేసిన పాపమా? ఎందుకు ఈ విధంగా నిర్వాసితులను అరిగోస పెట్టుకుంటా ఉన్నారు? ఇలా మధ్యమానేరు ప్రాజెక్టులో సర్వం కోల్పోయినటువంటి ఇలా మా ఆరేపల్లి నుంచి మొదలుకుంటే ఆరేపల్లిలో ఇప్పటికీ ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వరు, హద్దులు పూర్తి స్థాయిలో తేల్చరు. మా సంఖ్యపల్లిలో అయితే దాదాపు 250 కుటుంబాలకు అంచనాలు సిద్ధం చేసినామంటారు, నష్టపరిహారం ఇవ్వరు. రుద్రవరంలో ఆ విధంగా పెండింగ్ సమస్యలు. అనుకూరంలో అయితే దాదాపు 70 ఇళ్ళు మరి నీళ్లలో మునిగిపోయినాయి, తెప్పేలాగా ఎక్కడికక్కడికి ఇసుకపోయినాయి ప్రాజెక్టు నీళ్లలో. వారికి ఇయ్యాల వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. మరి అంతేకాకుండా అటువైపు చీర్లవంచ గ్రామం ఉంది. మరి కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఆధ్వర్యంలో 200 ఇళ్లకు అంచనాలు సిద్ధం చేశారు. ఏమైంది? అంచనాల పేరు మీద 2 సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. యంత్రాంగం ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభలు ఎక్కడ పోయారు? ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కదా, యువరాజు కదా, రాబోయే కాలానికి ముఖ్యమంత్రి అని గుప్పలకు పోతూ ఉన్నారు కదా, ఎక్కడ పోయి దాక్కున్నారు మీరు అందరూ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అరే, సర్వం త్యాగం చేసినటువంటి త్యాగదనుల సమస్య పరిష్కారం చేయకపోతే మీరు ఎందుకు ప్రాతినిధ్య చట్టంలో పోటీ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు, చాటుకు పంటా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కళ్ళు తెరవాలి. స్థానిక శాసనసభ్యులైతే అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. జర్మనీలో ఉంటారు. దాదాపు 9 మాసాలు అయింది. 1కి 4 సార్లు మరి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అంటే ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేస్తారేమో, నిజాయితీగా పనిచేస్తాడేమో, ఈ సమస్యల పరిష్కారానికి పూనుకుంటాడు, బహుమేధావి అని చెప్పేసి ప్రజలను నమ్ముకోవడమే, నాలాంటి నమ్ముకోవడమే మేము చేసిన తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాం.
ఒక్కరోజు కూడా మద్య మానేరు సమస్యల పట్ల మరి ఒక సమీక్ష సమావేశం పెట్టి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితేనేమి, ఎంపీ గారి ఆధ్వర్యంలోనేమి, మంత్రి గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టండి. మరి ప్రభుత్వము అదనంగా ఇచ్చే సాయం ఏమో కానీ నిర్వాసితుల వ్యక్తిగత ఆస్తుల ఒక పేమెంట్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అధికారం కోల్పోయినాక ఒక మాట, అధికారం ఉంటే ఒక మాట. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉంటే మద్య మానేరు సమస్యల ప్రాజెక్టు విషయంలో, పరిష్కారం విషయంలో ఏం చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి. మరి జిల్లా మంత్రి గారు మరి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, ఎమ్మెల్యేలందరినీ కూడబెట్టుకొని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి చిత్తశుద్ధితో గ్రామాన ఉన్నటువంటి సమస్యలను మరి మీ ముందేసుకొని మరి పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం విషయాలు అయితేనేమి, మరి మిగులు వ్యవసాయ భూముల నష్టపరిహారం విషయంలో అయితేనేమి, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు సగం మందికే ఇచ్చి దులుపుకున్నటువంటి పరిస్థితి, వారి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో అయితేనేమి చిత్తశుద్ధితో ఆలోచించి త్యాగతనుల యొక్క పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి ఏతులకు పోయి 40,000 కోట్లతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ఇలా 1,50,000 కోట్లు అంచనాలు చేసుకొని మరి డబ్బులు డ్రా చేసుకొని అలీబాబా 40 దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి రాష్ట్ర ఖజానాను దోచుకు తింటా ఉన్నారు. కానీ మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇలా మద్య మానేరు ప్రాజెక్టు గుండెకాయ అయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరి చందుర్తి మండలంలో, రుద్రంగి మండలంలో ఉన్నటువంటి మరి జోగారావు చెరువు నుంచి మరి కలికోట సూరమ్మ చెరువు ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆర్భాటాలకు పోయి రాష్ట్ర మంత్రులను తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం అవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ స్థానిక శాసనసభ్యులు కానీ ఆ యొక్క మరి కలికోట సూరమ్మ చెరువులో ఉన్నటువంటి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. అంతేకాకుండా ఇవాళ మద్య మానేరు నుంచి మరి అప్పని మానేరుకు నీరు తరలించాలి, 3 టీఎంసీలు తీసుకెళ్తాం, మరి బ్రహ్మాండంగా మరి కోనరావుపేట మండలాన్ని కోనసీమ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి శాసనసభ్యులు ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒక మల్కపేట ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల టన్నెల్లో భాగంగా ఇలా 4 సంవత్సరాలు పడుతుందా ఒక టన్నెల్ పూర్తి చేయడానికి? ఇంకా దాదాపుగా 1.5-2 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? చిత్తశుద్ధితో దమ్ముంటే చేస్తామని చెప్తే చేయాలి, శాత కాకపోతే ప్రభుత్వం దగ్గర మరి బడ్జెట్ లేదని చెప్పాలి. కానీ ప్రాజెక్టుల పేరు మీద ఎక్కడికక్కడ రైతాంగం అందరినీ అతలాకుతలం చేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అయితే మరి లక్షలాది యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి మీరు ఇలా వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్నటువంటి మద్య మానేరు ప్రాజెక్టు పరిధిలో దాదాపుగా 30,000 ఎకరాలు, ప్రతి ఎకరాకి సాలికి 3 పంటలు పండేటువంటి భూములను మా యొక్క ఉపాధిని దారాదత్తం చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పినాం కదా. నిర్వాసితులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు మరి ఉపాధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయమని స్వరాష్ట్రం వచ్చినప్పటి నుంచి చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. ఏమైంది ఇలా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే మార్గంలో ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి ప్రతి గ్రామాన దాదాపు 400-500 మంది యువకులు, అమ్మాయిలు అబ్బాయిలు మరి ఎంబీఏలు, బీటెక్లు, పీజీలు చదివి ఒకవైపు తల్లిదండ్రులు చేసేటువంటి వ్యవసాయము మరి ప్రాజెక్టులో కోల్పోవడం వల్ల మరి కనీసం మరి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తారేమో, ఆ యొక్క కోయంబత్తూరు లాగా లేకపోతే హైదరాబాద్ జీడిమెట్ల బాలనగర్ లాగా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మద్య మానేరు ఐక్యవేదిక తరఫున ఎన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కేటీ రామారావుకి అయితేనేమి, గతంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్కి అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని గారికి మొరపెట్టుకున్నా కూడా త్యాగధనుల సమస్యల పరిష్కారంలో పెడచెవిన పెడుతున్నారు తప్పితే సమస్యల పరిష్కారం కొరకు పట్టించుకున్నటువంటి నాతుడు లేదు. ఇదేనా స్వరాష్ట్రం సాధించుకున్నది? 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఈ స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే అయ్యా కొడుకులు రాష్ట్రం మీద పడి తోడు దొంగల్లాగా నీకు అయ్యకు ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డకు ఎంపీ, లేకపోతే అల్లుడికో మంత్రి ఇచ్చుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోపోతే
కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి మధ్య మానేరు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో, ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, భూములకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, అమ్మాయిలకు అబ్బాయిలకు ప్యాకేజ్ ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాబోయేటువంటి వారం 10 రోజులలో మరి మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మరి బోడగుండు మీద వెంట్కలు బీకినట్టు దుర్మార్గమైనటువంటి ఆర్డీఓని ఇక్కడ పెట్టుకున్నారు. మానవతా దృక్పథం లేకుండా, త్యాగతనుల మీద కనికరం లేనటువంటి ఒక అధికారిని పెట్టుకొని మీ చెప్పు చేతులలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి అధికారి మంత్రి గారు, శాసనసభ్యులందరూ కళ్ళు తెరిచి సమస్యల పట్ల చిత్తశుద్ధితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామాన మీరు గ్రామ సభలు పెట్టుకుంటారా, లేకపోతే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకుంటారా? మీకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అవసరమైతే ప్రతిపక్షాలుగా మేము కూడా ఉన్నాం సహకరించడానికి, సరి అయినటువంటి మరి సమాధానం చెప్పడానికి. కనుక వెంటనే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పూనుకోవాలని చెప్పేసి జిల్లా మంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మా రాష్ట్ర అధినేత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా మిమ్మల్ని దెబ్బగొట్టాలో, మిమ్మల్ని ఏ విధంగా కిందికి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారంలో మా సమస్యలు పరిష్కరించేటువంటి కోణంలో ముందుకెళ్లాలో మాకు తెలుసు. కానీ మర్యాదగా ప్రభుత్వం ఉంది కదా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈ జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు కదా, ఈ నియోజకవర్గాలు 4